భావిస్తున్నాను. అందరికీ జై శ్రీరామ్ అండి. భారత్ మాతాకి జై. మన రామకృష్ణపూర్లో అధికంగా గోవులు రోడ్ల మీద బాగా తిరుగుతున్నాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఒక మంచి సందర్భంతో ఒక ట్రస్ట్ ఏర్పాటు జరిగింది. ఆ ట్రస్ట్ వచ్చేసి స్టార్టింగ్ మూడు జిల్లా సేవా సంఘం నుంచి మొదలై నేచర్ యానిమల్ కేర్ ట్రస్ట్గా విస్తరించింది. దానికి ఒక స్థాపకుడు ఉండాలని చెప్పి ట్రస్ట్ వారిని సంప్రదిస్తే ఆ స్థాపకులు ఎవరో అత్యుత్తరంగా మంచి కావాలని చెప్పి మా రామకృష్ణ గురించి సంప్రదించుకొని వారు మేము ఉంటానని ఫైనాన్షియల్ చేయడం మాత్రమే కాదు అని చెప్పి వారు చేసే మీద ఒప్పుకోలేదు. మా ట్రస్ట్ అందరూ కలిసి రామనాథ్ గారు, నరసింహ గారు అందరూ కలిసి ఒప్పించడం జరిగింది. అదే మాట మీద వారు కట్టుబడి మాకు ఇప్పటికీ ఎన్నో సేవలు అందిస్తూ వస్తున్నారు. వారందరూ కూడా గోమాత మాలధారణనే మన రామకృష్ణపూర్లోనే మొదలైంది. వారికి అమ్మపతయ్య గారికి తొలిసారి చెప్పడం జరిగింది ఆ గోమాల అనేది. ఆ గోమాల మన రామకృష్ణ ప్రాంగణంగా మొదలైందంటే మన అందరూ గొడవపడాలి. సకల దేవతలు కొలువై ఉన్న దేహానికి మాలేసుకోవడం అనేది మన పూర్వజన్మ సుదృఢంగా భావించాలి చేసుకున్న వాళ్ళందరూ. ఎందుకంటే మనం కూడా కులాల వారిగా మతాల వారిగా విడిపోయి మన ధర్మాన్ని మనమే అవగాహన చేసుకుని వెళ్తున్నాం. కారణం శ్రీకృష్ణుడు ఆచరించినటువంటి తొలిసారి మాల భూమండల మీద ఉన్నది అంటే అది గోమాత మాల. గోమాతకు మాల వేసుకుంటే సర్వదేవతలకు ఒకటేసారి మాల వేసుకున్నప్పుడే మన హిందువులు దొరుకుతుంది. అదొక్కటి ప్రతి ఒక్కరు మీ అర్చకులు అందరూ దయచేసి మీకు గుడి ప్రకారంగా మోటివేషన్ చేసి హిందువులో చైతన్యం చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నానండి. దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే మన ధర్మం తక్కువ పడుతున్నాయంటే అది మీరు అందరికీ తెలుస్తుంది మీ అంతరాత్మలకు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్చకులు కానీ మీరు పురోహితులు కానీ ఎవరు కానీ దాంట్లో కానీ ఖచ్చితంగా మీరు చేస్తున్న గుడి ప్రకారంగా ఖచ్చితంగా మోటివేషన్ చేయాలండి. ఎందుకంటే చేస్తేనే మనలో ఇతర మతాలకు కూడా ఉంటుందండి. మన ధర్మం ఎప్పుడు ఉంటుందా మన ఉంటుందండి. అదొకటి ఆలోచన చేయాలి. మన ధర్మం వయసు అనేది లేనే లేదు. నిర్ణయించే వాళ్ళు పుట్టలేదు. ఇతర మతస్థులకు వయసు ఉన్నది. ఇతర మతస్థులకు వయసు ఉన్నది 1401 సంవత్సరాలు. ఆ దయచేసి మనకు సాక్షాత్ రూపకాన్ని మన ధర్మం 2000 సంవత్సరాలు చెప్పి పుట్టిన భూములు లేదు భూమి లేదు. అంత గొప్ప ధర్మంలో పెట్టినప్పుడు మన ధర్మాన్ని అవగాహన చేసే వాళ్ళు చాలా మంది మొదలవుతున్నారు, గోహత్యలు మొదలవుతున్నారు.